గురుకులాలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు దురదృష్టకరం అన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. గురుకులాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయంటూ ఏదో నివేదికొచ్చిందంటూ పేద వర్గాలపై కుట్రకు తెరలేపారని ఆరోపించారు. ఎంతో మంది పేద విద్యార్థులకు మంచి విద్యనందించిన గురుకులాల సంఖ్యను పెంచాల్సింది పోయి ఈ వ్యవస్థను తుంచేసే కుట్ర జరుగుతోందన్నారు. గురుకుల పాఠశాలల వల్ల కొంత చదువు అవకాశాలు పెరిగినప్పటికీ కూడా కుటుంబ మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒక సభలో ప్రస్తావించింది. అంటే దీని అర్థం ఏంటి? ముఖ్యమంత్రి గారి మాట ఎందుకు మాట్లాడినట్టు, దీని వెనుక ఉన్నటువంటి కుట్ర కుతంత్రం ఏందో మనకు ఖచ్చితంగా అర్థమవుతా ఉన్నది. 40 లక్షల నుండి 50 లక్షల మంది అప్లికేషన్ చేసుకుంటా ఉన్నారు. అంటే దీనికి ఎంత మరి ప్రాధాన్యత ఉన్నది, ఎంత కాంపిటీషన్ ఉన్నది, దీన్ని పెంచాల్సినటువంటి ఆలోచన చేయాల్సినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి దీన్ని ఈ నివేదిక పేరిట, ఈ అధ్యయనం పేరిట మరి పేద ప్రజలకు అందేటువంటి గొప్ప ఈ గురుకుల విద్యను నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం కుట్ర జరుగుతుంది. దీన్ని ప్రజలు ఖచ్చితంగా గమనించాలి. అదేవిధంగా మేము హెచ్చరిక చేస్తున్నాం, ఎస్సీ వర్గాల తరఫున, ఎస్టీ వర్గాల తరఫున, బీసీ మైనారిటీ వర్గాల తరఫున గురుకుల పాఠశాలల విద్యా విధానంలో మీరు ఇంకా ఉన్నతంగా పెంచే ప్రయత్నం చేయండి. దీన్ని తుంచేసే ప్రయత్నం జరుగుతుంది. మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీ అన్ని వర్గాల తరఫున. గురుకుల పాఠశాలల పైన ఏ రకమైనటువంటి మరి ప్రతికూల చర్యలు తీసుకున్నా తప్పక విద్యార్థి ఉద్యమం మరి విద్యార్థుల తల్లిదండ్రుల ఉద్యమాన్ని తప్పకుండా నిర్వహిస్తాం. ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో 6 స్కామ్లు మాత్రం చేసిందని విమర్శించారు. హామీల గురించి ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలా మీరు 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని, 100 రోజుల లోపల ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇవాళ 6 నెలలైనా కూడా ఇలా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇలా 6 గ్యారెంటీలు వీళ్ళు నెరవేర్చేది దేవునికి ఎరుక. కానీ ఈ 6 నెలల మాత్రం 6 స్కాములు చేసింది మాత్రం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు నెరవేర్చకపోతే మాత్రం ప్రజలు సరైన సమయంలో కర్ర కాల్చి వాత పెట్టే పరిస్థితి మీకు వస్తుందని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.